ఏమైంది? ఎన్ని గంటల ఏమైంది? నేను పొద్దున్న వచ్చిన, నా 9:30కు వచ్చిన. 9:30కు వస్తే డాక్టర్లు లేరు ఇక్కడ. ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే వస్తున్నా నేను మన స్పీకర్ సార్ దగ్గర ఉన్న మీటింగ్లు ఉన్న మా వాళ్ళని పంపిస్తా అని చెప్పి అంటున్నాడు. గంట 2 గంటల 3 గంటల, ఇప్పుడు 2:30 3 అవుతుంది సార్. ఇంకొస్తాను లేడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మళ్ళీ ఎట్లా సార్ మళ్ళీ బరే చచ్చిపోయినా మరి అంటే నీ ఒక్కరి కోసం 350 కిలోమీటర్లకి రావాలా అని చెప్పి మాట్లాడుతుండే. ఇట్లా లేరా ఇప్పుడు డాక్టర్లు? గేదె చావనా సార్ మరి అంటే సావన్ మరి అంటే అని చెప్తుండు సార్. డాక్టర్లు లేరా ఇక్కడ? డాక్టర్లు ఎవరు లేరు. ఇప్పుడు వచ్చాడు ఆయన. ఎవరు వచ్చారు? అటెండర్ పంపించి మా వాళ్ళు వస్తారు, చూస్తారు, చేస్తారంట అని చెప్తున్నాడు. ఇంకా రానలేడు. మేము ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. మరి స్పీకర్ దగ్గర సార్ దగ్గర ఉన్నా అని చెప్పి, ఒకసారి ఏమో స్పీకర్ దగ్గర ఉన్నా అంటాడు, ఒకసారి మోమిన్పేటలో ఉన్నా అని చెప్పి ఇంతవరకు బర్రాయి. నేను వచ్చినప్పుడు మంచిగా ఉండే సార్. ఇప్పుడేమో ఇట్లా అయిపోయింది, కడుపు ఉబ్బేసింది మొత్తం. అంతే ఇక ఈరోజు 9:30 10 o'clock వచ్చేసాడు. ఎవరు లేరు. 3 అయిపోయింది. అలంపల్లి అన్నీ వస్తాయి కదా. సార్ బయట ఒక బర్రె, ప్రెగ్నెంట్ ఉన్న బర్రె వచ్చింది డెలివరీ కోసము. దాని డెలివరీ ఇప్పటివరకు చేయలేరు. కడుపు ఉబ్బిందంట, బర్రెది కడుపు ఉబ్బిందంట. వీళ్ళేమో బర్రె లోపల పిండం ఒడిదిరిగింది అంటున్నారు. అసలు లోపల అది బతికి ఉందో చనిపోయిందో కూడా తెలియని పరిస్థితి ఉంది. డాక్టర్ అందుబాటులో లేరంట. మరి ఏమైనా అరేంజ్ చేస్తారా? ఇట్లా మార్నింగ్ నుంచి వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు టూర్ నేను వచ్చాను, నాకు ఇప్పుడు వచ్చింది, నా నోటీస్కి వచ్చింది. నోటిఫికేషన్ అవైలబుల్ డాక్టర్తో నేను చేయిస్తాను చెప్పాను వాళ్ళకి. వాళ్ళు ఉదయం మార్నింగ్ 9 o'clock వచ్చారంట. అప్పటి నుంచి ఇప్పుడు ఎంత టైం 3 o'clock అవుతుంది. అదే నా దృష్టికి ఇంతకుముందే వచ్చింది. ఇప్పుడు డాక్టర్స్ మన ఇక్కడ ఒకవేళ బర్రెకు ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళ బాధ్యులు ఎవరు సార్? నేనేమో టూర్లో ఉన్నాను అంటే మాకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తే వేరే ఏమైనా ఇమీడియట్లీ పంపించేవాడిని అని చెప్పేవాడిని. వాళ్ళు చెప్తారు అంటే సార్ ఇక్కడనే కదా, బయటనే ఉంది కదా. అదే ఆఫీస్కి వాళ్ళు వచ్చి 4-5 గంటలు అవుతుందంట ఆలంపల్లి నుంచి. నాకు ఇక్కడ వచ్చాక తెలిసింది. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, డాక్టర్స్తో చేస్తాం, ట్రీట్మెంట్ చేస్తున్నాం. డోర్ సైడ్ చెప్పుకుంటే డోర్ నేను ఉండాలి. మన టేబుల్ వచ్చిన టేబుల్ చేయండి. వాళ్ళు ఎవరు లేరు బాబు, షూరిటీ పెట్టుకోయారట అని చెప్పారు. చెప్తే మళ్ళీ అన్న నంబర్ ఇవ్వరా, ఏ సార్ది నంబర్ ఏంటంటే వాళ్ళు గిట్ట నంబర్ లేదు బాబు మా దగ్గర అంటే, ఇక కొద్దిసేపు అయినాక ఇంకొక అన్న వచ్చిండు. అన్న దగ్గర నంబర్ తీసుకొని ఫోన్ చేస్తే సార్ అంటుండు నేను లేను ఇక్కడ, నేను మన ప్రసాద్ సార్ ఏంటన్నా మోమిన్పేటలో ఉన్నా అంట అని చెప్పి మాట్లాడాను సార్. మాట్లాడితే అన్న ఎట్లా సార్ మరి మా బరే ఈనడానికి నొప్పులు వస్తున్నాయి, మళ్ళీ ఏమైందో ప్రాబ్లం చూడండి సార్ అని చెప్తే నేను వేరే వాళ్ళని పంపిస్తా అంట అని చెప్పి పంపించలేడు. వాళ్ళు వచ్చారు కానీ 3 గంటలకు వచ్చారు అన్న. 3 గంటల నుంచి ఇక ట్రీట్మెంట్ చేస్తే సార్ ఇట్లా సార్ మరి మాకు ఇట్లా ఇదవుతుందంట అని చెప్పి మాట్లాడితే ఆయన అంటుండు ఇట్లా సార్ మళ్ళీ సావనా మరి బరే ఇట్లా నొప్పులు వచ్చి తిప్పలాడుతుంది అంటే సావని అంటే చెప్పి అంటున్నాడు.
మళ్ళీ దీనికి పరిష్కారం ఏంటి సార్ మరి అంటే ఆగు నీకోసం నేను ఒక్కొని ఇప్పుడు 50 కిలోమీటర్ల దూరం నుంచి రావాలా అనే మాట మాట్లాడుతున్నారు అంటే అని చెప్పి ఇంకా ఇట్లా సార్ మరి ఎవరైనా పంపిందంటే పంపిస్తా అంటుండు కానీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్టే చేస్తలేడు. సాయంత్రం 5 గంటల వరకు ఉన్నాం వాడిని. ఆఖరికి వస్తే గేదె చనిపోయింది మొత్తం.